సంగతులను మనం విన్నాం. యేసు ప్రభువును నమ్ముకోవటం అంటే మతం మార్చుకోవటం కాదు, మనస్సు మార్చుకోవటం, జీవన విధానాన్ని మార్చుకోవటం. దేవుని దాసుల ద్వారా శ్రేష్టమైన సంగతులు ప్రభు మనతో మాట్లాడాడు. ప్రభువును నమ్ముకోకుండా ఉన్నవారు మీ చేయెత్తడానికి లేదా ఈ సభలో ముందుకు రావటానికి మీకు బిడియంగా ఉన్నట్లయితే సభానంతరం దేవుని దాసులు మన మధ్య ఉంటారు. మీరు అయ్యా నేను దేవుని బిడ్డగా ఎలా తీర్చబడాలి, నా పాపం నుండి నేను విడుదల పొంది పరలోక రాజ్య వారసత్వాన్ని ఎలా పొందాలి, ఇంతవరకు మీరు చెప్పిన మాటల ప్రకారం నేను ప్రభుకి ఇష్టడుగా ఉండటానికి నేనేం చేయాలని చెప్పి మీరు ముందుకు వచ్చి స్వతంత్రంగా అడగవచ్చు. అడిగిన వేళ మీకు మరికొద్ది సంగతులు చెప్పి మీ చేత రక్షణ తీర్మానం చేయించుటకు దేవుని దాసులు సిద్ధపడి ఉన్నారు. పాప క్షమాపణ పొందని నీవు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? దాటిపోతే రేపటి దినము నీది కాదు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నేడును సమయం ఉన్నగానే ప్రభువును నమ్ముకొని పాప క్షమాపణ పొంది ప్రభు బిడ్డలుగా తీర్చబడి పరలోక రాజ్య వారసత్వాన్ని పొందవలసిందిగా ఈ కోడిక ద్వారా మీకు ప్రేమతో మనవి చేయుచున్నాం. ఈ సభ జరిగించడానికి ఎంతో కాలం నుంచి ప్రార్థన చేశాం. ప్రార్థన చేయగా ప్రభు అనుకూలపరిచాడు. ఈ సభకు ఆహ్వానించిన వెంటనే ఇక ఏమీ చూసుకోకుండా డేట్ ఇచ్చేసాడు వెళ్తున్నానికి. తర్వాత రెండోసారి కాల్ చేసినప్పుడు అయ్యా నేను నీకు డేట్ ఇచ్చేసాను కదా, ఒకసారి డైరీ చూసుకుంటాను రెండోసారి అన్నాడు. ముందు డేట్ ఇచ్చేసాడు. అప్పుడు అర్థమైంది రాజరత్నం గారి తరపు నుంచి ఎవరు కాల్ చేసినా వెళ్తున్నాంకులు డేట్ ఇచ్చేస్తాడని. కాబట్టి మేము ఆహ్వానించిన వెంటనే ప్రేమతో దేవుని వాక్యం అందించుటకు మన మధ్యకు వచ్చిన ప్రియులు దేవుని సేవకులు విల్సన్ అంకుల్ గారికి స్థానిక సంఘం తరపున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే మన మధ్యలో ఉన్న ప్రియులు పెద్దలు దేవుని దాసులు జయపాల్ తాతయ్య గారికి కూడా స్థానిక సంఘం తరపున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రియులరా ఆహ్వానించిన వెంటనే దేవుని సేవకులు చిలకలూరుపేట నుండి బ్రేనాడు గారు వచ్చారు. వారికి ప్రేమ వందనాలు. పర్చూరు నాగులపాలెం నుండి సేవకులు సుగుణరావు అన్న మన మధ్యకు వచ్చారు. వారికి కూడా స్థానిక సంఘం తరపున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క సభ నిమిత్తం ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ ప్రేమ వందనాలు. ప్రార్థన చేశారు, పరిచర్య చేశారు, వారందరికీ వందనాలు. పిలిచిన వెంటనే అన్న బొల్లాపల్లి నుండి అన్న మార్టూరు నుండి ఇరువురు కూడా ఈ సభకు వచ్చి చక్కని సంగీతాన్ని మనకు వినిపించారు. వారికి ఈ పరిచర్య తరపున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులరా, అలాగే మన మధ్యలో ఉన్న ప్రియులు పెద్దలు వెంకట్రామన్నకు కూడా ప్రత్యేకంగా ఈ విషయంలో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రయాసతో ఈ సౌండ్ సిస్టమ్, ఈ లైటింగ్ ఇదంతా ఏర్పాటు చేసి మనకు సహకరించారు. అందరిని బట్టి ప్రేమ వందనాలు. యనమదల, చింతపల్లిపాడు, డేగరమూడి మాటూరు స్థానిక సంఘాలుగా చేరి వచ్చిన ప్రతి సహోదరులందరికీ కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. మాటూరులో జరుగుతున్న చిత్తదేవి కాలనీలో జరుగుతున్న ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రస్తుతానికి వెనక బజార్లో ఇల్లు అద్దెకు తీసుకొని ఆ ఇల్లు ప్రమోషన్ వచ్చింది. ఈరోజు 2000 నుంచి 2500 అయింది. మాకు ప్రమోషన్ వచ్చిందనమాట. కాబట్టి అద్దెకు ఇల్లు తీసుకొని అక్కడ పరిచర్య జరిగిస్తున్నాం. పరిచర్య అక్కడ సాగుతుంటుండగా త్వరలో ఈ ప్రదేశంలో ప్రభు తన మందిరాన్ని కట్టించాలని మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మేము కోరుతున్నాం. ప్రియులరా, చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రేమతో భోజన పదార్థాలు సిద్ధపరచబడి ఉన్నాయి. అందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం. మరి ఒకసారి అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ఎవరైనా తీర్మానం చేసుకోవాల్సిన వారు ఉంటే ప్రేమతో ముందుకు రండి. ఈ సమయంలో ముగింపు ప్రార్థనగా మన మధ్యలో దేవుని సేవకులు ఇరువురు చేస్తారు. దాని అనంతరం మనం భోజనాల్లోకి వెళ్దాం. మొదటిగా బడేపురం ఏఎల్సి చర్చ్లో సేవకునిగా పనిచేస్తున్న గోపి గారు, తదుపరి
పచ్చు నుండి వచ్చిన సుగంధం ఉన్న ఇరువురు క్లుప్తంగా ముగింపు ప్రార్థన చేస్తారు. ఆ తదనంతరం దీవెనలు మన ప్రియులు జయపాల్ తాతయ్య అందిస్తారు. తదనంతరం మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవ, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ప్రార్థించిన విధముగా నాయన మా నిరీక్షణలో తండ్రి నువ్వు చేసిన అద్భుతమును బట్టి, ఆశ్చర్య కార్యమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇది నీ చిత్తము నా ప్రభువా, నీ కార్యములు అవి ఎంతో గొప్పవి నా ప్రభువా. నీ దాసులు ఇరువురు ద్వారా నా తండ్రి నీవు మాట్లాడి స్థానిక సంఘాల వారు ఇటు రీతిగా నాయన మరి సువార్త కూటములు ఏర్పాటు చేస్తూ నూతనమైన ఆత్మల ఎడల నేను ఒక ప్రణాళిక కలిగి ఉంటూ సంఘములో అనేక మంది ఆధ్యాత్మికంగా తండ్రి దృఢపరచబడటానికి నీ విడుదలకు నాయన నువ్వు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. రక్షణ లేని వారికి దేవా రక్షణని అనుగ్రహించు. ఇదిగోనైనా రక్షించబడిన వారు ఆధ్యాత్మికంగానైనా దృఢపరచబడటానికి సహాయం చేయమని తండ్రి ప్రార్థిస్తూ ఉన్నాం. రానున్న దినాలలో తండ్రి నీ ఆశ్చర్య కార్యాలు, నీ ఉపకారములు తండ్రి స్థానిక సంఘమునైనా మరి కట్టబడటానికి కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా మేము ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నాం. మందిరమునైనా నువ్వు అనుగ్రహించమని, నీ బిడ్డలందరూ కూడా నా తండ్రి ఆ నూతనమైన మందిరములో చేరి నిన్ను స్తుతించే భాగ్యమును నా తండ్రి నీ భోజనపు వల్ల చుట్టూ ఒలివలే మొక్కల వలె నాయన వరిదిల్లటానికి కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనేక మంది హృదయాలలో అది మందిరము కాదు, అది గృహం అనుకుంటా ఉన్నారు తండ్రి. అపోస్తుడైన పౌలు ప్రతి గృహములో రొట్టె విడిచిటైందను సౌహాసము ఎందును నా తండ్రి ఎడతెగక ఉన్నాడు. అవునయ్యా, ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నీ నామాన్ని స్మరిస్తారో వారి మధ్య నువ్వు ఉంటానన్నావు. అవునాయ, నీవు మా మధ్యలో ఉన్నావు. రానున్న దినాలలో కూడా నీవు నూతనమైన మందిరాన్ని అనుగ్రహించి నాయన ప్రతి బిడుకు నా తండ్రి హృదయవాంఛలను తీర్చమని ఇటు రీతిగా ఆధ్యాత్మికంగా మేలులతో నింపినందుకు స్తోత్రములు చెల్లిస్తూ స్థానిక సంఘాల వారు ఎంతగానో ప్రయాసతో నా తండ్రి ఈ యొక్క సువార్త కూటమిని జరిగించినందుకే సహకరించిన ప్రియులందరినీ చేరువచ్చిన నీ దాసులందరినీ దీవించి ఆశీర్వదించమని మా కొరకు మరణించి తిరిగి లేచిన మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి అవకాశం ఇచ్చిన స్థానిక సంఘం వారికి మరి అదేవిధంగా దైవజనులకు అందరూ కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రార్థన చేద్దాం. మహిమాన్వితుడైన మా దేవ, మహాఘనుడైన మా తండ్రి, స్తోత్రాలు. ఇంతవరకు నీ దాసుని బలపరిచి మీరు అందించిన మాటలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. గత 22 సంవత్సరాలుగా మీ నామ మహిమార్థమై జరుగుతున్న ఎంప్లాయీస్ కాలనీలోని పరిచర్య, నేటికి సీతాదేవి కాలనీలో జరుగుతున్న ఈ పరిచర్య 23వ సంవత్సరంలోనికి అడుగు పెడుతూ ఉంటుండగా మా ప్రభువా, మరి జరుగుతున్న పరిచర్య నానాటికి క్షేమాభివృద్ధి చెందినట్లుగా సహాయం చేయండి. నీ దాసులు చెప్పినట్లుగా యూదయ సమరయ దేశములంతటా క్షేమాభివృద్ధి నొందుచు సంఘము వర్ధిల్లుచుండెను అని తెలియజేసినట్లుగా మా ప్రభువా, సంఘము ఉన్నది వర్ధిల్లడానికి అనేక ఆత్మలు చేర్చబడి అనేక విధాలుగా సంఘం వర్ధిల్లడానికి కృప చూపించండి. పరిచయం చేస్తున్న తమ్ముళ్లను మీరు దర్శించండి, మీ కృపలో బలపరచండి. ముఖ్యంగా ఈ రాత్రి జరిగిన ఈ కార్యక్రమం ద్వారా, ఈ కూడిక ద్వారా అనేకులు విన్న మాటలను బట్టి నీకు తమ జీవితాలను సమర్పించుకునే వారిగా ఉండడానికి సహాయం చేయమని మా ప్రభువా, మరి సీతాదేవి కాలనీలో జరుగుతున్న పరిచర్య కొరకు అనునిత్యము ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రార్థనలు ఆలకించి పరిచర్య కొరకైన ఒక మందిరాన్ని మీరు అనుగ్రహింపజేయమని, ముందున్న దినాల్లో మీ నామ మహిమార్థమై మీ నామ ఘనత కొరకై ఆ మందిరం నీ చిత్తాన్ని నెరవేర్చుటకై ఆ మందిరం నిలిచి ఉండలాగున, మీ మహిమతో నింపుకోలాగున కృప చూపుదురని ప్రార్థన చేస్తూ
ఈ కూడిక ద్వారా మీ నామం మయంపరచడానికి మీరు కృప చూపినందుకై స్తుతిస్తూ, మరి మా మధ్యలోనికి వచ్చిన దేవుని దాసులు, మా తండ్రి నీ దాసులు, మా ప్రియులు విల్సనన్న గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ, నీ దాసుని మీ నామ మహిమార్థమై మీ ఘనత కొరకై మీరు బలమైన పనిముట్టిగా సాధనంగా వినియోగపరచుకుంటున్నందుకై స్తుతిస్తూ, ఇంకా ముందున్న దినాల్లో మీ నామ మహిమార్థమై మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి మీ నామ మహిమార్థమై మీ చేతి పనిముట్టిగా మీరు వాడుకుందరని ప్రార్థన చేస్తూ, సంఘాల మధ్య సమాజంలో మీ నామాన్ని ప్రకటించుటలో బలమైన సాధనంగా మీరు వాడుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ కూడికకు హాజరైన స్థానిక సంఘాల ప్రియులు, 4 గ్రామాల నుండి వచ్చిన ప్రియులందరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, పరిచయం చేస్తున్న వృద్ధాప్యంలో ఉన్న దేవుని దాసులు, నీ సేవకులు జయపాలంకులు గారిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ, మరి ప్రభువా మా ప్రియులు నీ దాసులు విడిచి వెళ్ళిన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రాజరత్నం గారు విడిచి వెళ్ళిన ఈ సంఘాన్ని కూడా మీరు వర్ధిల్ల చేయమని, మీరు తోడేయమని, సమస్త విషయాలలో మీ సహకారము మీ సమాధానము తోడేయించి నడిపించుదురని ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు అమూల్యమైన నామములో ప్రార్థించి మిక్కిలి వినయమై వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము మనకును సకల పరిశుద్ధులకును, ప్రత్యేకంగా రాజరత్నం గారు విడిచి వెళ్ళిన కుటుంబానికి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ భోజనాలు సిద్ధపరచబడ్డాయి. బఫే మీల్స్ ఏర్పాటు చేస్తారు. అందరూ భోజనం చేసి వెళ్ళాలని ప్రేమతో స్థానిక సంఘం తరఫున కోరుకుంటున్నాం.